ఇవాల్టి రెసిపీ దొండకాయ మసాలా. ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి వితౌట్ ఆయిల్. వేయించేసుకొని అలా పుట్టు తీస్తే అలా ఊడిపోయి రావాలి, అంత బాగా వేయించుకోవాలి. తర్వాత దొండకాయని 4 ముక్కల్లాగా కట్ చేసేసుకొని పక్క పెట్టుకోవాలి. దానికోసం మసాలా రెడీ చేసుకోవాలి. ఈ వేయించిన పల్లీలు, ఒక 2-3 పచ్చిమిరపకాయ, ఆనియన్, లవంగం, ఇలాచీ, దాల్చిన చెక్క, ఇవన్నీ 2-3 వేస్తే సరిపోద్ది. అయిపోయాక గర్ర అని ఒక మిక్సీ తిప్పాలి. తిప్పేశాక మళ్ళీ దాంట్లో కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంటే నా పేస్ట్ వేసుకోవచ్చు. లేకపోతే ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు తయారు చేసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ అవర్ విష్ అనమాట. సో నా దగ్గర అలా ఉంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసి మళ్ళీ మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ని దొండకాయలలో ఇన్సర్ట్ చేయాలి. చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఒక పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఈ దొండకాయలు, మిగిలిపోయిన పేస్ట్ వేసేసి కొంచెం పేస్ట్ ఫ్రై అయ్యాక దొండకాయలు వేసి కొన్ని వాటర్ పోసి సాల్ట్ వేయాలి. ఆ కుక్కర్లో ఎందుకు పెడుతున్నారు? నార్మల్ గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు, కానీ కుక్కర్లో అయితే ఫాస్ట్ అవుతుంది. మసాలాలు ఎవడైనా కుక్కర్లో చేస్తాడా అంటే నేను చేస్తాగా. సో ఒక విజిల్ పెట్టేసి మళ్ళీ కొంచెం విజిల్ పోయాక వాటర్ అవన్నీ తీసేసి కారం, కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే బాగుంటుంది.